నేను మీకు ఫ్యాన్ నేను ఎప్పటి నుంచో అంటే ఏదో చెప్తున్నానేమో అనుకుంటారు. నేనింతే ఐ మిస్ యూ సాంగ్ నేను ఎన్నిసార్లు స్టిల్ వింటానే ఉంటాను. మీరు ట్రై చేస్తుంటాను నేను పాడడానికి. అట్లాగా ఈయన ఎలా పాడాడు అసలు ఆ సాంగ్? అసలు పొద్దుటే నిద్రమోహంతో నిద్రలేసి పాడినట్టు ఉంటది, మత్తుగా పాడినట్టు ఉంటది. అసలు అది ఎలా వచ్చింది? ఎన్రిక్ ఎన్రిక్ కూడా కొంచెం అదే ఫీల్. అది మీరు ఎందుకు ఈ పాట ఇష్టపడ్డారు? లైఫ్ లో అట్లేం లేదు, అండ్ మీ సింగింగ్ నచ్చింది నాకు. ఆ వాయిస్ ఏంటంటే అది ఇప్పుడు రీసెంట్ గా ఇందులో కూడా ఏం చేయమందువేనా ఆ సాంగ్, ఏం చేయమంటారు ఆ సాంగ్ లో కూడా కొంచెం మీ వాయిస్ లో అదొకటి బాగున్నట్టుంది. అది బై డిఫాల్ట్ ఉంది. అది ఒక్కొక్కసారి అది అది మళ్ళీ కంట్రోల్ చేయాలండి. అస్తమానట్టు కూడా బోర్ కొడుతుంది. అది కొన్ని సాంగ్స్ కి అప్లై చేస్తేనే అది కొన్ని లిరిక్స్ కి, అన్ని లిరిక్స్ కి సెట్ కాదు. అది కొంచెం ఆ గోమ్ ఉంటుంది కదా లిరిక్ లో, ఆ గోమ్ వచ్చే ప్లేస్ లో కనుక అది మనం యాడ్ చేస్తే అందంగా ఉంటుంది, కొంచెం అందంగా ఉంటుంది అనమాట. అది మీరు అన్నట్టు అదే మిడ్ నైట్ 2 తర్వాత పాడాను ఈ సాంగ్. వాయిస్ అట్లా రావాలి. ఐ మిస్ యూ అంటే అదొక ఆలోచన అనుకోకుండా కూడా 2 దాటింది ఆ రోజు. చక్రి గారు స్టూడియోలో రికార్డింగ్. అది మర్నాడు పొద్దున్నే ఆ సాంగ్ ని బ్యాంకాక్ పంపించాలి. పూరి గారు వాళ్ళతో అక్కడ షూటింగ్ అవుతుంది. అనుకోకుండా అక్కడ రికార్డింగ్ అని కూర్చుంటే చక్రి గారు పాపం ఏంటంటే ఆ టైంలో చాలా బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బిజీగా డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. సోఫాలో కూర్చుని నిద్రపోయాను. అలాగే భోజనం చేసి రికార్డింగ్ చేద్దాం అనుకున్నాం మేము. అప్పటికే పూరి గారు నాకు ఆ సీడీ ఎన్రిక్ సీడీ ఇచ్చి, అరే ఇదే ఫీల్ అప్లై చేయి, సేమ్ సాంగ్. ఇది ఆయన సాంగ్ బాగా ఇష్టం అనుకుంటాను. బాగా ఇష్టం. ఓ ఐ మిస్ యూ అని ఉంది కదా, ఆ మిస్ యూ కాన్సెప్ట్ లో బాగా ఇష్టం బాగా పాట. సో ఇన్సోమ్ని అని ఒక ఆల్బమ్ కూడా ఉంటుంది ఎన్రిక్, ఇది దాంట్లో సాంగ్. అది యాజిటీస్ గా చేసామని చెప్పినట్టున్నారు. అప్పుడు ఈ కాపీరైట్స్ గోల్ లేదు, ఉంటే కొంచెం తలకాయ ఇంటర్నేషనల్ ఆల్బమ్ కదా, అంత ప్రోగ్రామింగ్ అంత అయిపోయింది. సాంగ్ అర్జెంట్కి పంపించాలంటే నైట్ రికార్డింగ్ పెట్టేటప్పటికి బాగా అలసిపోయి చక్రి గారు నిద్రపోతున్నాడు. 2 సార్లు లేపాను, తమ్ముడు చక్రి లేపిన కూడా లేచే పరిస్థితులు, అంత పాపం అంత టైర్డ్ అయిపోయాడు. అప్పుడు లోపల సౌండ్ ఇంజనీర్ తన కొట్టేద్దాం, మన ఇద్దరం చేసేద్దాం, అంతకు ముందే సాంగ్ పంపించేద్దాం, కరెక్షన్స్ ఏమైనా ఉంటాయని మళ్ళీ పాడేస్తాడు అన్న ఈ ప్రాసెస్ మొదలెట్టడికి 2 అయింది. అంటే మీరు మిమ్మల్ని అనుకున్నారా సింగర్ మీరే? ఫస్ట్ ఈయన అనుకున్న చక్రి గారు అనుకున్నది కార్తిక్ తో పాడిద్దామని. నాతో వేరే సాంగ్ అనుకున్నాడు, అదే సినిమాలో వేరే సాంగ్ అనుకున్నారు ఆయన. బట్ పూరి గారు ఏంటంటే లేదు, వీడితో పాడించే సాంగ్ అనడంతో ఈయన పాడించాల్సి వచ్చింది.